ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ తాను రాజీనామా చేయాల్సిన అవసరాన్ని గట్టిగా ఎందుకు అని చెప్పి మరొక్కసారి చెబుతూ, రెండవది వీళ్ళు అప్పటి ఏపీపీఎస్సి మా ప్రభుత్వంలో అప్పటి ఏపీపీఎస్సికి సంబంధించి వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారము, తప్పుడు ఆరోపణల మీద సాక్ష్యాలు ఆధారాలతో సహా ఏది వాస్తవము అన్నది ప్రజల ముందు ఉంచే కార్యక్రమం. ఈ రెండు సబ్జెక్టుల మీద కూడా, ఎందుకనంటే ఈ రెండు సబ్జెక్టులు కూడా అసెంబ్లీలో ఈ మధ్యకాలంలోనే నిన్ననో మొన్ననో సుదీర్ఘమైన అబద్ధాలతో కూడిన ప్రసంగాలు, అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ రెండింటికి కూడా సమగ్రమైన సాక్ష్యాలు ఆధారాలతో ప్రజల ముందు ఉంచే కార్యక్రమం చేస్తాం. ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బీసీల రిజర్వేషన్ల అంశము, రాష్ట్రంలో వ్యవసాయం, కరువు, సంక్షోభం, వీటికి సంబంధించిన విషయాలు, విచ్చలవిడిగా పోలీసులే గంజాయి అమ్మడం, పోలీసులే గంజాయితో దొరకడం, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ రేపు బుధవారం, నెక్స్ట్ బుధవారం మళ్ళీ వీటికి సంబంధించిన ప్రెస్ మీట్లో మళ్ళీ వీటికి సంబంధించిన విషయాలు అడ్రస్ చేస్తాం.